అవకాశాన్ని తీసుకునేటటువంటి అదృష్టాన్ని పొందాను. మిత్రులారా, మూడవ దశ పోలింగ్ రెండు విషయాలని స్పష్టం చేసింది. మొట్టమొదటి విషయం, ఎన్డీఏ మొదటి 3 చరణాలలోనే, మొదటి 3 దశల్లోనే విజయ రథము అత్యంత వేగవంతంగా ప్రయాణం చేస్తున్నది. రెండవ విషయం, కాంగ్రెస్ తన సీట్లు ఎక్కడెక్కడ గెలుస్తుందా అని భూతద్దం పెట్టి చూసేటటువంటి పరిస్థితి వచ్చింది. నేడు తెలంగాణలో మీ ఉత్సాహము, మీ ఆశీర్వాదము చాలా అద్భుతంగా ఉంది. నేను మరొక్క మాట చెప్పదలుచుకున్నాను. 4వ చరణం పూర్తయ్యేసరికి కాంగ్రెస్ తన సీట్లను భూతద్దంతో వెతికితే దొరకవు. దానికోసము మైక్రోస్కోప్ కావలసి ఉంది. साथियों, मेरे लिए और बीजेपी के लिए वारंगल हमेशा से बहुत खास रहा है। 40 साल पहले जब बीजेपी के 2 एमपी थे, उनमें से एक सांसद, एक एमपी हनुमकोंडा से ही थे। बीजेपी आपका ये आशीर्वाद इसने कभी नहीं भूल सकती। जब भी कोई मुश्किल आई है, वारंगल के लोगों ने हमेशा बीजेपी का साथ दिया है और इसलिए बीजेपी वारंगल को बीआरएस और कांग्रेस के शिकंजे से बाहर निकालने में कोई कसर बाकी नहीं छोड़ेगी। మిత్రులారా, నా దృష్టిలో వరంగల్ చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి చోటు. ఎందుకంటే 40 సంవత్సరాల క్రితము బీజేపీకి ఇద్దరే ఎంపీలు ఉన్నప్పుడు అందులో ఒకరు మన హనుమకొండ నుంచి మన కీర్తిశేషులు జంగారెడ్డి గారు. బీజేపీ మీ యొక్క ఈ అభిమానాన్ని, ఆశీర్వాదాన్ని, స్నేహాన్ని ఎప్పటికీ మరిచిపోలేదు. మాకు ఎప్పుడు కష్టం వచ్చినా వరంగల్ ప్రజానీకం మా వెన్నంటి నిలిచారు. అందుకే బీజేపీ వరంగల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ యొక్క ఇనప గుప్పటి నుంచి వరంగల్ని బయటకు తీసేందుకు సర్వ ప్రయత్నాలను చేయబోతోంది. साथियों, आज आप सबके सामने विकसित भारत, विकसित तेलंगाना का सपना है। आप चाहते हैं ना कि भारत विकसित बने? आप चाहते हैं ना भारत विकसित बने? आप चाहते हैं ना भारत विकसित बने? आप चाहते हैं ना भारत की साख पूरी दुनिया में आगे बढ़े? आप चाहते हैं ना? आप चाहते हैं ना कि आपके बच्चों का भविष्य उज्जवल हो? आप चाहते हैं आपके बच्चों का भविष्य उज्जवल हो? आजकल आप देख रहे हैं विश्व किस हालात से गुजर रहा है। दुनिया में हर ओर अस्थिरता है, अशांति है, संकट है। ऐसे में क्या देश की कमान गलत हाथों में दी जा सकती है? इसलिए ही देश कह रहा है, फिर एक बार మిత్రులారా, మీరందరూ వికసిత భారత్, వికసిత తెలంగాణ కలను కంటున్నారు.
మీరందరూ భారతదేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారా? మీరు భారతదేశం యొక్క ప్రతిష్ట ప్రపంచమంతా వ్యాప్తం కావాలని కోరుకుంటున్నారా? అదేవిధంగా మీ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఈ రోజుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో మీరు చూస్తున్నారు ప్రపంచం ఎలాంటి పరిస్థితుల్లోంచి వెళ్తుందో. ప్రపంచమంతటా అస్థిరత, అశాంతి, భయాందోళనలు, విపత్తులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశం యొక్క కార్యభారము, దేశం యొక్క పూర్తి శక్తి తప్పుడు చేతుల్లోకి వెళ్ళకూడదు.